నేను ఇప్పుడైతే బొంతలు పిండుదామని డిసైడ్ అయినా. బొంతలు పిండడానికైతే నేను ఒక ఉప్పు, కంఫర్ట్ అండ్ సర్ఫ్ అయితే తీసుకుంటా. ఏరియల్ సర్ఫ్ అయితే మంచిగా పోతుంది నాకు తెలిసినంత వరకైతే. నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండితే మంచిగా తెల్లగా అవుతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, అదొకసారి చూడండి ఏరియల్ సర్ఫ్. అండ్ ఉప్పు వేసుకుంటే ఏంటిదంటే నెగటివ్ ఏదన్నా ఉంటే పోతుంది. పిల్లల చెద్దర్లు డ్రెస్సులు అయినా పిండేటప్పుడు ఖచ్చితంగా మనకు కూడా వాడచ్చు. పిల్లలకైతే ఖచ్చితంగా వాడాలి దొడ్డు ఉప్పు. కొంచెం దిష్టి తీసినట్టు కూడా అవుతుంది వాళ్ళ బట్టలకి ఇట్లా. ఏమో నేనైతే నమ్ముతా, నాకు పెద్దవాళ్ళు చెప్పిళ్ళు ఇక్కడ సిటీలో. మీకు కూడా యూజ్ చేసుకోండి. మొత్తానికైతే బట్టలు పిండుడు పెద్ద టాస్క్ అండ్ బొంతలు పిండడం ఇంకా పెద్ద టాస్క్. 1 మంత్కి ఒకసారి అయితే ఖచ్చితంగా పిండుతా. ఇంకొకసారి 20 డేస్కే పిండుతా. ఇంతకీ నా వీడియోస్ చూస్తున్నారు, 1000 వరకు చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ మాత్రం 300 ఉన్నారు. ప్లీజ్ ఈ మంత్ నన్ను 1K సబ్స్క్రైబర్ చేయండి. మీకు గివ్ అవే ప్లాన్ చేస్తాను. చూడండి, నేను పిండి ఒక చెద్దరు అయితే చినిగింది. ఇది మా పెళ్ళి చెద్దరి సెంటిమెంట్ అన్నమాట, అందుకే ఉంచుకుంటున్నా. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. పిండడం కూడా అయిపోయింది. అంతే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.